ఏప్రిల్ 16, 2023లో ఈ వీడియోని ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. అయితే జేకబ్ అనే ఒక వ్యక్తి తన ఇంట్లో నైట్ 12:00కి సడన్గా నిద్రలో నుండి లేస్తాడు. తన ఇంట్లో ఏదో వింత శబ్దాలు వస్తున్నాయని. అది ఎక్కడి నుండి వస్తుందో చూద్దామని రూమ్లో నుండి బయటకు వచ్చి మొత్తం వెతుకుతాడు. అప్పుడే ఇంకొక రూమ్ కూడా ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఒక క్లౌన్ డాల్ కనిపిస్తుంది. క్లౌన్ డాల్ అంటే జోకర్లా కనిపించే ఒక బొమ్మ. అయితే ఆ బొమ్మ వాళ్ళ అమ్మమ్మకి సంబంధించింది. ఆమె చనిపోయాక ఆ డాల్ని జేకబ్ తనతోనే పెట్టుకున్నాడు. కానీ ఎప్పుడు ఆ డాల్ని చూసినా జేకబ్కి ఒక స్కేరీ ఫీలింగ్ ఉండేది. అందుకని దాన్ని సపరేట్ రూమ్లో పెట్టి లాక్ చేశాడు. కానీ ఆ డాల్ వల్ల జరిగే డిస్టర్బెన్సెస్ ఒకసారి మీరే చూడండి. జాకోబ్కి స్టేర్ కేస్ నుండి ఏదో వియర్డ్ సౌండ్ వినిపిస్తుంది. ఎవరో మెట్లు ఎక్కుతూ పైకొచ్చిన శబ్దం క్లియర్గా వినిపిస్తుంది. అప్పుడే ఆ బొమ్మ ఉన్న రూమ్ డోర్ తన అంతట తనే తెరుచుకుంటుంది. అప్పటిదాకా గోడ సైడ్ ఫేస్ పెట్టున్న ఆ క్లౌన్ బొమ్మ ఇప్పుడు జాకోబ్నే చూస్తూ డోర్ సైడ్ ఫేస్ పెట్టింది. తర్వాత జాకోబ్ తన రూమ్కి వెళ్ళి లాక్ చేసుకుని మార్నింగ్ వరకు అక్కడే ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వెంటనే ఆ బొమ్మని ఆ రూమ్లో నుండి తీసి కింద బేస్మెంట్లో పెట్టాలని డిసైడ్ చేసుకున్నాడు. Another update. I think I'm definitely going to be moving Jeffrey. Like, with whatever happened last night, I don't want him near me. I'm going to be putting him in the basement. So, I'm going to follow up. This is the results so far. I'm gonna leave him here for now, but I think I'm gonna put a camera here. Jeffrey's still here, so we're gonna see if there's anything I miss. అవును, చెప్పడం మర్చిపోయాను. ఆ బొమ్మకి వాళ్ళ అమ్మమ్మ పెట్టిన పేరు జెఫ్రీ. అయితే జెఫ్రీని బేస్మెంట్లో పెట్టాక దానితో పాటు జాకోబ్ ఒక సీసీటీవీని ఫిక్స్ చేశాడు. అయితే ఈ సీసీటీవీలో మూమెంట్స్ క్యాప్చర్ అవుతాయి. అంటే ఆ కెమెరా ముందు ఒకవేళ ఎవరైనా అటు ఇటు తిరిగితే ఆ నోటిఫికేషన్ జాకోబ్ మొబైల్కి వచ్చేలా సెట్ చేసుకున్నాడు. అలా ఫిక్స్ చేసిన కొన్ని రోజుల దాకా బాగానే ఉంది. కానీ కొన్ని రోజుల తర్వాత జాకోబ్ మొబైల్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది, బేస్మెంట్లో ఏదో మూమెంట్ క్యాప్చర్ అయింది అని. అది ఓపెన్ చేసి చూస్తే అక్కడున్న సీసీటీవీ దానంతటా అదే అటూ ఇటూ తిరగడం స్టార్ట్ అయింది.
దాని తరువాత కాసేపటికి ఆ బొమ్మ రైట్ ఆర్మ్ దానంతటా అదే కదిలింది. దాని తర్వాత అక్కడున్న లైట్ దానంతటా అదే పగిలిపోయింది. బేస్మెంట్ మొత్తం చీకటిగా మారిపోయింది. తర్వాత కూడా జెఫ్రీని అలాగే బేస్మెంట్లో లాక్ చేసి పెట్టాడు, మళ్ళీ ఎలాంటి మూమెంట్స్ అయినా కనిపిస్తాయా అని. కానీ దాని తర్వాత ఎలాంటి అప్డేట్ వీడియో అప్లోడ్ చేయలేదు. ఇలాంటి స్కేరీ వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.